Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhari Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో స్థిరమైన ప్రగతి నమోదవుతూ వస్తోంది. దేశంలోని మిగతా మెట్రో సిటీల్లో ఇళ్ల విక్రయాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు భిన్నంగా భాగ్యనగరంలో మాత్రం ఏకంగా 25% పెరుగుదల నమోదవడం విశేషం. కొత్తగా మార్కెట్లో అందుబాటులోకి వస్తున్న ప్రాపర్టీలు, అమ్ముడవుతున్న ప్రాపర్టీల సంఖ్య దాదాపుగా సమానంగా ఉండడం తో డిమాండ్ స్థిరంగా కొనసాగుతూ వస్తోంది. సో ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారితో పాటు లాంగ్ టైమ్ గోల్ తో రియాలిటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం. రియాలిటీ ట్రెండ్ కి తగ్గట్టు ట్రెండ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, మార్కెట్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో మోస్ట్ బిలీవబుల్ బ్రాండ్, మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ కి ఆ హ్యాపీనెస్ అందించే లక్ష్యంతో ముందుకెళ్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. చక్కటి కమిట్మెంట్, సరైన ప్లానింగ్ తో కస్టమర్ల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించే ప్రాజెక్ట్స్ తో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగంలో ఓ అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. హైదరాబాద్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అందరి ఫేవరెట్ డెస్టినేషన్ గా మారిపోయింది. సిటీతో పాటు జిల్లాల్లోనూ ఫ్యూచర్ ట్రెండీ ఏరియాలను ముందే గుర్తించి అక్కడ ప్రాజెక్టులు డెవలప్ చేయడం గిరిధారి స్పెషాలిటీ. ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ కస్టమర్ల అంచనాలకు మించి ప్లానింగ్తో వారి పెట్టుబడులకు మరింత ప్రాఫిట్ దక్కేలా చూస్తూ రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు, ప్రమాణాలతో ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, వికారాబాద్లలో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలను డెవలప్ చేస్తోంది. హాయ్ సార్. నమస్తే అండి. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్ని, గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ జిల్లాలోకి తీసుకొచ్చింది అందరికీ తెలిసింది. సో దీని గురించి మీరేం చెప్తారు? హైదరాబాద్తో పాటు 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 టైర్ సిటీస్లో కూడా మనం వెంచర్స్ చేయాలి. మంచి గేటెడ్ కమ్యూనిటీ అక్కడ కూడా తెలంగాణ ఉన్న 33 జిల్లాల కూడా అక్కడ అందిస్తే కొంచెమన్నా మనం మైగ్రేషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఫెసిలిటీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అర్బన్లకు మైగ్రేట్ అవుతూ ఉంటారు, రూరల్లోకి వెళ్ళి. అక్కడ కూడా మనం ఈ ఫెసిలిటీస్ కలిగిస్తే 100% ఎక్కడో అక్కడ మనకు అంటే ఎక్కడ వారు అక్కడనే నివసించి క్వాలిటీ లైఫ్ అక్కడనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి 33 జిల్లాలో మేము ప్లాన్ చేసుకొని అన్ని జిల్లాలలో కూడా మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మంచి గేటెడ్ కమ్యూనిటీ అక్కడ ఉన్న ప్రాంత వాసులకు అందియాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఎక్కడ వెంచర్ చేసినా మినిమం 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్ ఉండాలనేది. అంటే వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేయాలి. మనం ఉండి ఏదో మనం ఆ రోడ్స్లలో మిగులుతుంది మనకు అని చెప్పేసి ఆలోచన కూడా ఎవరు చేయకూడదు. 100% పార్క్స్ కానీ రోడ్స్ కానీ డెఫినెట్గా వాళ్ళకు అందజేసి బ్రహ్మాండంగా ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కూడా సమ్ సర్వీసెస్ అంటే మన మనసు అయితే మనకు ఒప్పుకోవాలి. ఏం చేయాలన్నా ప్రతి ఒక్కరు అట్లా ఆలోచన చేసి ల్యాండ్, ఫ్లాట్స్, విలాస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న 100% పర్మిషన్లు ఉండి గవర్నమెంట్ అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్టులను తీసుకోవాలి. చిన్న ఒక మిస్టేక్ జరిగితే లైఫ్ లాంగ్ బాధపడవలసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంటేషన్ కరెక్ట్ చూసుకొని అన్ని పర్మిషన్లు ఉండే ప్రాజెక్టులనే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదనేది నా సూచన. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్లో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అంచేలా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉండడం. మేము
నియర్ బై కిస్మత్పూర్లో 14 acres అలా 121 విల్లాస్ లగ్జరీ విల్లాస్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. రాజధాని నగర్ ఏరియాని ఎందుకు చూస్ చేసుకున్నామంటే మా బిహైండ్ 6,000 acre ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, నేషనల్ ఫారెస్ట్ కానివ్వండి, దాంతో పాటు గండిపేట అండ్ హిమాయసాగర్ 2 ట్యాంక్స్ అంటే విపరీతంగా గ్రౌండ్ వాటర్ ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి పీస్ఫుల్ ఏరియా అనే ఉద్దేశం మీద ఆ ఏరియా చూస్ చేసుకొని అక్కడ 121 విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ అంటే క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ ఆల్ అమ్యూనిటీస్తోని సూపర్ ప్రీమియం అంటే లగ్జరీ టాప్ ఉండేటట్టు ఏర్పాటు చేసి హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్టు కాబోతా ఉన్నది. మైదానంలో ఆటగాళ్లు ఎంతో మంది ఉంటారు, కానీ ఛాంపియన్గా నిలిచేది మాత్రం ఒకరే. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నెన్నో కంపెనీలున్నా కస్టమర్ల మధ్యలో ఛాంపియన్ స్థానం వాసవి గ్రూప్కే దక్కుతుంది. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ప్రాజెక్ట్ను గ్రాండ్ సక్సెస్ చేసిన ఘన చరిత్ర వాసవిది. ప్రతి కస్టమర్తో ఆత్మీయ బంధాన్ని పెంచుకుంటూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రగామిగా నిలుస్తూ వస్తోంది. సిటీలో ప్రైమ్ లొకేషన్ కింగ్ గా వాసవి సంస్థకు పేరుంది. ప్రాజెక్టు లాంచింగ్ నుండి హ్యాండ్ ఓవర్ వరకు అన్ని అల్టిమేట్ లెవెల్లో ఉండటం వాసవి ప్రాజెక్టుల ప్రత్యేకత. సిటీకి 4 దిక్కులా ఆన్ గోయింగ్ అయినా రెడీ టు హ్యాండ్ ఓవర్ అయినా బెస్ట్ ఏవంటే ఫస్ట్ వినిపించేది వాసవి పేరే. ఎస్, సో ఈరోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యూ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. ఓ చల్లని సాయంత్రం వేళ కప్పు కాఫీ చేతిలో పట్టుకుని బాల్కనీలో కూర్చుని లేక్ వ్యూ చూస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఉదయం లేవగానే లేక్ పైనుంచి వచ్చే సూర్యకిరణాలు చూడటం ఎంతో అందమైన అనుభూతి కదా. లగ్జరీ లివింగ్లోని సౌకర్యాలను, ప్రకృతి ప్రసాదించిన అందాలను అనునిత్యం ఎంజాయ్ చేసే అవకాశం ఎంతమందికి ఉంటుందో చెప్పండి. ఈ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేస్తామంటుంది వాసవి గ్రూప్. హార్ట్ ఆఫ్ ద సిటీ అయినటువంటి కూకట్పల్లిలో వాసవి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. సిటీలో ఓ యూనిక్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ఎక్స్క్లూసివ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది. 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లేక్ ఫేసింగ్ G+29 ఫ్లోర్లతో అత్యంత గ్రాండ్ గా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. 2 bedroom నుంచి 5 bedroomల వరకు స్కై విల్లాస్ తో ప్రతి ప్రాపర్టీ ఓ అద్భుతం అనిపించేంత లావిష్ గా తీర్చిదిద్దారు. మీ ఇంకో హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మన హాట్ సీట్ లాగా సరోవర్ ప్రాజెక్ట్. సరోవర్ ప్రాజెక్ట్ కూడా అసలు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక 10% ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా. సో దీంట్లో 21 acres ఉంటే ల్యాండ్ పార్సల్, 14 acres కన్స్ట్రక్షన్, 6 acres ఈజ్ కంప్లీట్లీ బఫర్ జోన్. సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రా స్పేషియస్. అండ్ దాని పక్కనే చిన్న మైసమ్మ చెరువు అని ఉంటుందండి. అండర్ లేక్ అడాప్షన్ స్కీమ్ మా చైర్మన్ గారు దీని డెవలప్మెంట్ రైట్స్ మేము తీసుకున్నాం మా గ్రూప్ అండర్ CSR ప్రోగ్రామ్. సో దిస్ లేక్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు అవర్ ప్రాజెక్ట్. వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఇట్ లైక్ అ వెరీ గుడ్ వే. అండ్ ఈ ప్రాజెక్ట్లో వీఆర్ డూయింగ్ స్కై విల్లాస్ ఆల్సో అండి. టాప్ 2 floors కంబైన్ చేసి 29th and 30th floor వీఆర్ డూయింగ్ స్కై విల్లాస్ లైక్ అ డూప్లెక్స్. లార్జ్ ఫ్యామిలీస్కి 4 bedrooms కోసం యూజ్ అవుతుంది. ఓవర్ దే వాంట్ దే కెన్ యూజ్ ఇట్.
లార్జర్ దెన్ లైఫ్ అన్న రీతిలో ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం, కస్టమర్లు మెచ్చేలా వాటిని తీర్చిదిద్దడం ఒక ఛాలెంజ్. ప్రతి ప్రాజెక్ట్ ను ఒక లైఫ్ స్టైల్ గా తీర్చిదిద్దిన ఘనత అన్విత గ్రూప్ ది. కస్టమర్ల అంచనాలకు మించిన క్వాలిటీ అండ్ ఎమ్యూనిటీస్ తో కమ్యూనిటీ లివింగ్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చే విధంగా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భాగ్యనగరానికి మణిహారంలా నిలిచే ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్విత గ్రూప్. ప్రజెంట్ జనరేషన్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్ చాయిస్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ప్రతి ప్రాజెక్టును అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది. బెస్ట్ ఆఫర్స్ తో లగ్జరీ హోమ్స్ అందిస్తూ మార్కెట్ లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. మోడర్న్ లైఫ్ స్టైల్ కు అవసరమైన అన్ని ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. ఆకాశ వీధిలో, అందాల నగరిలో భూమి ఆకాశం ఏకమయ్యే చోట అడుగు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అటువంటి చోట నివాసం ఉంటే లైఫ్ మరింత అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతం పేరే అన్విత హై9. ORR ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద పర్ఫెక్ట్ లొకేషన్ తెల్లాపూర్లో 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన గ్రాండ్ లగ్జూరియస్ ఆర్కిటెక్చరల్ మార్వలస్ చూస్తే వావ్ అనాల్సిందే. 1.6 కిలోమీటర్ స్కై వాక్ ఈ టోటల్ ప్రాజెక్ట్ కి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అన్విత గ్రూప్ ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో ఎందరో కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్, ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్ అన్నది అన్విత గ్రూప్ మోటో. ప్రతి మెట్టులో ఓ సర్ప్రైజ్ అందిస్తూ ఆనందాన్ని హై రైజ్ తీసుకెళ్లేలా ఈ సంస్థ తెల్లాపూర్లో తీర్చిదిద్దిన లేటెస్ట్ ఆర్కిటెక్చరల్ మార్వల్ అన్విత హై9. హైదరాబాద్ సిటీతో పాటు ఆంధ్రప్రదేశ్లో మేజర్ సిటీలైన వైజాగ్, విజయవాడలోనూ ప్రాజెక్టులు లాంచ్ చేయబోతోంది అన్విత గ్రూప్. ఈ ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేలా తెలుగు ప్రజల అభిమాన నటుడు బాలకృష్ణ గారిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది అన్విత. బాలయ్య క్యాంపెయినింగ్తో అన్విత ప్రాజెక్టులపై క్రేజ్ మరింత పెరిగింది. అపార్ట్మెంట్ లో క్రికెట్ ఆడుకోవడానికి ప్లేస్ లేదు, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కోర్ట్ లేదు, స్విమ్మింగ్ చేద్దామంటే పూల్ లేదు, ఫ్రెండ్స్ కూడా లేరు. చూడు, గ్రౌండ్ లో ఆడుకునే ఏజ్ లో గ్యాడ్జెట్స్ తో ఆడుకుంటున్నాడు. మన అపార్ట్మెంట్ లో మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండుంటే. మా కిచెన్ లో నేనుంటే ఈగ కూడా ప్లేస్ ఉండదు, అంత చిన్నది. నో రూమ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. బెడ్రూమే నా బోర్డ్ రూమ్ అయింది. పేరుకే 3 బెడ్రూమ్ అయినా ఇరుకైపోయింది. ఇక్కడ ప్రాబ్లము ఫ్లోర్ ప్లాన్. మంచి ఫ్లోర్ ప్లాన్ ఉంటుంటే 10 నిమిషాలైనా ప్రశాంతంగా ఉండనివ్వరు. మన అపార్ట్మెంట్ లో పెద్ద క్లబ్ హౌస్, మెడిటేషన్ హాల్ ఉంటుంటే. ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్విత. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం, వరల్డ్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ 360 degree of lifestyle experience. It's not just about building homes. At Anvita, it's about building happiness. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడంలో తిరుగులేని బ్రాండ్, అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో మోడర్న్ అండ్ ట్రెండీగా ఉండేలా మార్వెలస్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో పేరొందిన బ్రాండ్ హైదరాబాద్ సిటీలోనే కాదు, ఇంటర్నేషనల్ గా కస్టమర్ల ప్రశంసలు దక్కించుకుంటున్నటువంటి టాప్ బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. లార్జర్ దెన్ లైఫ్ అన్న రీతిలో లైఫ్ ను అప్డేట్ చేసేలా ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు జ్యువెల్ ఆఫ్ హైదరాబాద్ అన్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిలా. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మొకిలాకే కొత్త బ్రాండ్ వాల్యూ తెచ్చేలా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులను డెవలప్ చేసింది. మొకిలాలో ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లలో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయింది. దీన్ని కంటిన్యూ చేస్తూ
రాయల్ పెవిలియన్ సెకండ్ ఫేజ్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. హలో అండి, హాయ్. Hi, and how are you? ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? I'm good. ఎన్సిడి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్గా ఉంటుంది. సో ఎప్పుడు కస్టమర్స్కి అవైలబుల్గా ఉంటుందని తెలుసు. కస్టమర్సే మొదటి ప్రాధాన్యత అనే విషయంలో ఫెస్టివల్స్ అవి సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ రీసెంట్గా రాయల్ పెవిలియన్లో కూడా కొన్ని ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేశారు. సో టైం అంతా ఎలా జరిగింది? సో ఎప్పుడు ఎన్సిడి ఏం సెలబ్రేట్ చేసుకున్నా కస్టమర్స్తో, లైక్ కస్టమర్స్ కాదు, మేము జనరల్గా ఎన్సిడి ఎక్స్టెండ్ ఫ్యామిలీ అంటాము. సో వాళ్ళతోనే ఎక్కువ సెలబ్రేట్ చేస్తాము. అండ్ లాస్ట్ ఇయర్ 20th anniversary కూడా కస్టమర్స్ లైక్ ఎన్సిడి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసాం. అలానే ఎప్పుడైతే రాయల్ పెవిలియన్ కూడా లైక్ హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగిందో అక్కడ ప్రతి ఫెస్టివల్ లైక్ మహాశివరాత్రి, హోలీ అండ్ శ్రీరామ్ నవమి ఇవన్నీ కస్టమర్స్తోనే వాళ్ళతో ఒక కుటుంబం లాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అలానే మన 21 years anniversary ఏదైతే కొత్త ప్రాజెక్ట్ భూమి పూజ చేశామో దానికి మా ఎన్సిడి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కళ్ళు పిలిచిన వెంటనే రావడం జరిగింది. సో వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇలానే మమ్మల్ని కూడా సెకండ్ జనరేషన్ కూడా మా ఫాదర్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో మమ్మల్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారు అని చెప్పి భావిస్తున్నాం. సో ఎవరైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు లుక్ ఇంటు? సో ఇల్లు కొనేటప్పుడు ఎప్పుడు లైక్ ఫస్ట్ పర్మిషన్ రెరా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. రెరా వచ్చాక అప్పుడు మీరు లైక్ వాళ్ళ డిజిటల్ పేజెస్కి వెళ్ళి, బికాజ్ ఇప్పుడు డిజిటల్ ఎరా కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాళ్ళ కన్స్ట్రక్షన్ అప్డేట్స్ అవన్నీ పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎన్సిటీ తీసుకుంటే రాయల్ పెవిలియన్, సో ప్రతి మంత్ కంపల్సరీ లైక్ ఒక మంత్ ఎండ్ వచ్చేసరికి ఆ కన్స్ట్రక్షన్ అప్డేట్ అనేది కస్టమర్స్కి వెళ్తుంది, అలానే సోషల్ మీడియాలో కూడా వెళ్తుంది. అంటే కన్స్ట్రక్షన్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా పెడుతూ ఉంటాం. సో అవన్నీ చూసుకొని సైట్ విజిట్ చేసి లైక్ ఏదో ఆఫర్స్ 50-50 ఆఫర్స్ ఇలా స్కీమ్స్ అని కాకుండా లైక్ ఆఫర్స్కి అట్రాక్ట్ అవ్వకుండా అన్నీ వెళ్ళి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చూసుకోవాలి. ప్రతి మంత్ ఎన్సిడి కాఫీ రౌండ్ టేబుల్ డిస్కషన్ ని హోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఈసారి మన టాప్ కన్సల్టెంట్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని పిలవడం జరిగింది. అందులో భాగంగా స్ట్రక్చరల్ కన్సల్టెంట్ మిస్టర్ జకీ అహ్మద్ గారిని అండ్ టాప్ ఎంఈపీ కన్సల్టెంట్ సినర్జీ ఇన్ఫ్రా నుంచి లాసియా గారిని, అలానే టాప్ ఐజీబీసీ కన్సల్టెంట్ డాక్టర్ సందీపని వజ్జే గారిని పిలవడం జరిగింది. ఇదంతా లైక్ మనకి బిల్డింగ్ బయట ఎంత అందంగా కనిపించినా ఆ వెనకాల ఈ ఎక్స్పర్ట్స్ ఎంత మంది వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఆ ఇన్పుట్స్, అసలు స్ట్రక్చరల్ అంటే ఏంటి, ఎంఈపీ అంటే ఏంటి, అంటే చాలా మందికి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ వెనకాల జరిగే ఆ టెక్నికల్ నాలెడ్జ్ కానీ అసలు వెనకాల ఎంత మంది ఒక బిల్డింగ్ ని కంప్లీట్ చేయడానికి సహకరిస్తున్నారు అనేది ఆ ఇన్ఫర్మేషన్ కస్టమర్స్ కి ఎలా ఇవ్వాలి అనేది రౌండ్ టేబుల్ కాఫీ డిస్కషన్ లో మేము డిస్కస్ చేయడం జరిగింది. ನಮ್ಮ ಪ್ರೀತೆಯೇ ಬೆಂಗಳೂರು ನಗರ, కన్నడ కస్తూరి, ఉద్యాన నగరి బెంగళూరు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ప్లేస్. యువత కలల గమ్యం ఈ నగరం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎప్పుడైనా ఆనందమయ జీవితానికి ఈ నగరం ఒక అందమైన వేదిక. ఇప్పుడు గార్డెన్ సిటీలో తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఓ పేరు సుగంధాలు వెదజల్లబోతోంది. అదే పౌలమి ఫ్లోరిక్. గార్డెన్ సిటీలో నార్త్ సైడ్ తనిసంద్రలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఏరియా మాన్యతా టౌన్షిప్. ఇక్కడే పౌలమి ఎస్టేట్స్ గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ ని లాంచ్ చేసింది. బెంగళూరు తనిసంద్ర అంటే ఐటీ పీపుల్ ఫేవరెట్ లొకేషన్. ప్రఖ్యాత ఐటీ కంపెనీలు, మాల్స్, లైఫ్ స్టైల్ హబ్స్ ఉన్న చోట మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్తో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్ట్ను ప్లాన్ చేసింది. పౌలోమి ఎస్టేట్స్ కున్న బ్రాండ్ ఇమేజ్, ట్రాక్ రికార్డ్తో కన్నడిగులు, తెలుగు రాష్ట్రాల వారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఫ్లోరిక్ ప్రాజెక్ట్ పై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. సో ఇవాంటి మన సుజన్ మీడియా రియల్ సిటీలో వీ హ్యావ్ ప్రశాంత్ రావు గారు, పౌలమి డైరెక్టర్, అండ్ 20 years రీసెంట్గా పూర్తి చేసుకున్నారు. అండ్ ఆ ఈవెంట్ విషయాలు, విశేషాలు కూడా మనందరం కూడా చూసాము. అండ్ ఇప్పుడు ఏంటి అంటే పౌలోమికి సంబంధించి ద బజ్ ఎక్కడుంది అంటే బెంగళూరులోనే ఉంది. సో ప్రశాంత్ రావు గారు, ఫ్లోరిక్ గురించి బెంగళూరులో ఉన్న ప్రాజెక్ట్ అయినా కూడా హైదరాబాద్లో కూడా మాట్లాడుకుంటున్నారు. అది పౌలోమి క్రియేట్ చేసిన బ్రాండ్ మార్క్ అనుకోండి, అఫ్ కోర్స్. సో ఎలా ఉంది, ఏంటి ఫ్లోరిక్ విశేషాలు ఏంటి? So Bangalore has been a very interesting start for us, Andy. About 2 years back, as part of expansion program prakaranga, first identify chesina destination Bangalore anukunnamo, because Bangalore predominantly has been a very stable and mature market. And in fact, Hyderabad we do see a lot of spikes
But Bangalore, if you actually see, has been a very consistent, good market for the last couple of years. North Bangalore, ఈ మధ్యలో last ఒక 2 years, North Bangalore చాలా ఇంక్రీజ్ అయిందండి సేల్స్ అండ్ రిక్వైర్మెంట్. ప్రైమరీలీ బికాస్ ద సిటీ స్లోలీ మూవింగ్ నౌ ఫ్రమ్ హెబ్బెల్ ఆన్వర్డ్స్ టు ది ఎయిర్పోర్ట్. కొత్త మెట్రో ఒకటి వస్తున్నది ఇప్పుడు బెంగళూరులో ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నార్త్ బెంగళూరులో. సో దాంతో బాగా మూవ్మెంట్ కాబోతుంది. అండ్ ఇఫ్ యూ సీ ఆల్ అలాంగ్ ది రోడ్, ది కనెక్టింగ్ రోడ్ బిట్వీన్ హెబ్బెల్ అండ్ ఎయిర్పోర్ట్, lot of new fancy IT buildings have also started coming up, are being occupied now. So atla North Bangalore last oka 2 years lo baga improve ayindandi sales, both in terms of commercial and residential. So that is why we decided to actually choose North Bangalore for our first project in Bangalore. It's been about 2 months and that we've received all the requisite permissions. RERA has also come in. Ugadi kanna oka 1 week mundu manaku RERA kuda ochindi. సో ఐ థింక్ నౌ వీఆర్ ఆల్ సెట్ టు గో. సో లాంచింగ్ కూడా మొన్ననే జరిగింది కాబట్టి సో అది కూడా చాలా మంది చూసారు. ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆ రోజు వెళ్ళింది చాలా మందికి. సో లాంచ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండి, వెరీ సక్సెస్ఫుల్. లాట్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ హ్యావ్ బీన్ కమింగ్ ఫార్వర్డ్. ఇన్ఫాక్ట్ సాటర్డే సండే అయితే జనరల్లీ మన సేల్స్ ఆఫీస్ ఇస్ ఆల్మోస్ట్ వెరీ బిజీ. దే హావ్ అ లాట్ ఆఫ్ కస్టమర్స్ కమింగ్ ఇన్ ఆన్ ద వీకెండ్స్. So yes, the response has been very, very encouraging for us. And of course, we've done a lot of branding in Hyderabad. Visibility కోసం మనం వస్తున్నాము బెంగళూరు అనేది లాస్ట్ 1 year నుంచి స్లోగా చేసుకుంటూ పోయినాం కాబట్టి డెఫినెట్లీ దట్ buzz was created. And I think couple of USPs are there in the project అండి. That has actually given us a lot of draw in this first launch there. సూపర్ ప్రశాంత్ గారు. సో పౌలోమి ఏదన్నా స్టార్ట్ చేసింది అంటే దానికి తిరిగే ఉండదు. ఫ్లోరిక్ ప్రాజెక్ట్ ఇస్ ఆల్రెడీ క్రియేటింగ్ అ బజ్ ఇన్ బెంగళూరు. సో ఇంక ఈ బజ్ తో అలా ఒక రాకెట్ స్టైల్లో ముందుకెళ్తోంది. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఫ్లోరిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. విజయం, గుర్తింపు, పేరు ప్రతిష్టలు అంత తేలిగ్గా ఏం వచ్చేవు. వాటి వెనుక కనిపించని ఓ కఠోర శ్రమ, మేధో మదనం, తిరుగులేని అంకిత భావం ఉంటుంది. రియాలిటీ రంగంలో కొత్తదనాన్ని అన్వేషిస్తూ వైవిధ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ అత్యంత అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నటువంటి సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. కస్టమర్ చాయిస్ ఏదైనా వన్ స్టాప్ డెస్టినేషన్గా అందుబాటులో ఉండడం అభినందన ఇన్ఫ్రా రియాలిటీకే సాధ్యమయ్యేటువంటి ఫీట్. నేటి తరం నమ్మకానికి పునాది, రేపటి తరం ఆశలకు వారధి. ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ల కలయిక ఎప్పుడు బెస్ట్ అవుట్పుట్ను అందిస్తుంది. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాల్లో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్, స్వప్నకార్లు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి సెకండ్ జనరేషన్ వారి కుమారుడు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. సివిల్ ఇంజనీర్గా తల్లిదండ్రుల ఘనతను ముందుకు నడిపించే దిశగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నాడు. హలో మేడం, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మన అభినందన ఇన్ఫ్రా తరపు నుంచి సెకండ్ జనరేషన్ కూడా ఇంట్రడ్యూస్ అవ్వబోతోంది. సో హీస్ మిస్టర్ అనీష్. సెకండ్ జనరేషన్గా అనీష్ కూడా త్వరలో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు సంస్థ తరపు నుంచి. హాయ్ అనీష్. హలో. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇప్పుడు యాక్చువల్లీ నేను బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా మనకి ఈ రియల్ ఎస్టేట్ దాంట్లోనే ఉన్నారు. సో మీకు ఎలాగ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది? నాకు కూడా యాక్చువల్లీ ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి పేరెంట్స్ని చూసి డాడీతో కూడా ఎప్పుడు వెళ్తూ ఉండేవాడిని సైడ్కి యాక్చువల్లీ. సో ఆ ఇంట్రెస్ట్ వల్లనే నేను కూడా సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. ఎక్స్పీరియన్స్ బట్టే కొంచెం అన్న నాలెడ్జ్ వస్తుంది కదా. సో వెన్ ఎవర్ ఫ్రీ టైం ఉన్నప్పుడు కానీ ఆఫీస్కి కానీ డాడీతో కానీ బయటికి వెళ్తే చాలా న్యూ ఐడియాస్ వస్తాయి యాక్చువల్లీ. కానీ ఆ ఐడియాస్ తీసుకొని ఇంకా బెటర్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అవి ఇంకా ఫ్యూచర్ ఇయర్స్లో ఎలా హౌ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు రెవల్యూషనైజ్, అలా చాలా. ఓకే. అండ్ నీకు వచ్చిన ఐడియాస్ని ఎప్పుడైనా మీ పేరెంట్స్తో డిస్కస్ చేసావు, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు? అండ్ మీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తారు, లేదు నాన్న ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని. అలా అవును, యాక్చువల్లీ లైక్ ఏదన్నా సైట్ రిలేటెడ్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ డిస్కషన్స్ ఉంటే నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. అంటే లైక్ నాట్ ఫుల్లీ, కానీ అట్లీస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినడం కానీ ఏదైనా సజెషన్స్ ఉంటాయి, ఎందుకంటే పేరెంట్సే కాబట్టి. ఇంకా ఎన్ని ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను? ఇంకా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి, తర్వాత MBA చేయాలి. ఐ వాంట్ టు టేక్ మై టైమ్, ఎందుకంటే
ఓన్లీ మన కంట్రీలోనే కాదు, మన స్టేట్లోనే కాదు, వేరే దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. లైక్ గ్యాదర్ ఆల్ ది ఐడియాస్. ఎందుకంటే ఫ్యూచర్లో ఐ వాంట్ టు ఎక్స్పాండ్ వాట్ ఎవర్ మై పేరెంట్స్ బిల్ట్ ఫర్ మీ. సో మొత్తం వేరే కంట్రీస్ నాలెడ్జ్ కానీ, అందుకే ఐ వాంట్ టు డూ MBA ఆల్సో. వాట్ ఎవర్ న్యూ టెక్నాలజీస్ ఏమేమి వస్తాయో అవన్నీ అట్లీస్ట్ ఇంప్లిమెంట్ అన్న ట్రై చేస్తే అప్పుడే కదా ఫ్యూచర్లో స్టాండ్ అవ్వగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఫ్యూచర్ జనరేషన్గా ఇంకొన్ని ఇయర్స్లో మీ అబ్బాయి కూడా రాబోతున్నారు. సో ఈ ఫీల్ మీకు ఎలా అనిపిస్తుంది? బర్డెన్ కూడా తగ్గబోతోంది. యాక్చువల్గా మాకు ఇద్దరు అబ్బాయిలండి. పెద్ద బాబు కూడా ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది తంది. సో నెక్స్ట్ ఆయన MBA చేస్తున్నాడు. ఈయన వచ్చేసి సివిల్ చేపిస్తున్నాం. ఎందుకంటే పెద్ద బాబు వచ్చేసి నాలా సేల్స్ చూసుకోవాలని, ఈయన వచ్చేసి సివిల్, మా వాళ్ళ కన్స్ట్రక్షన్ చూసుకోవాలని మా ఐడియా అనమాట. మనం ఇంత కష్టపడి ఇంత బిల్డ్ చేసినప్పుడు వీళ్ళు చూసుకోవాల్సిందే కదా ఈ ప్రాజెక్ట్స్ అన్ని. సో మేము ఇంతవరకు తీసుకొచ్చాం, దీన్ని ఇంకా తీసుకురావాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది. నెక్స్ట్ వాళ్ళదే కదా ఫ్యూచర్ అంతా. మీకు ఇంకా హ్యాపీ అండి. రణగుణ ధ్వనులు, కాలుష్యం లేని అందమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవనం, ప్రశాంతమైన పరిస్థితులు, పచ్చటి ప్రకృతి, ఇవన్నీ కలగాల్సిన చోట ఉండడం అంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? రాను రాను ఇరుకైపోతున్న సిటీ ప్రపంచంలో ఇవన్నీ చాలా అరుదైపోతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్క క్షణం ఆగి మనం మర్చిపోయిన మట్టి వాసనని గుర్తు చేసుకుందాం. మనం వదిలేసిన పల్లె ప్రశాంతతను పలకరిద్దాం. ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ఎంత ఆనందమయమైందో తెలుసుకుందాం అంటోంది ఆర్గానో సంస్థ. వనం ప్రశాంత జీవనం కలగలిపి ఒక కొత్త లైఫ్ స్టైల్ను పరిచయం చేస్తోంది ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్. రూరల్ ప్లస్ అర్బన్ పర్ఫెక్ట్ బ్లెండ్గా రూర్బన్ లివెన్ కాన్సెప్ట్ను డిజైన్ చేసింది. తక్కువ వనరులతో ఎక్కువ సౌకర్యంగా, అందుకు మించిన ఆనందంగా ఎలా బతకాలో ఆర్గానో ప్రాజెక్టులను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. వీటి కోసం ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సిటీకి చేరువలోనే ఈ అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. ఆనందం ఇనుమడిస్తూ లివింగ్ ఎక్స్పీరియన్స్ ను మరింత హ్యాపీగా మార్చే ప్రాజెక్ట్స్ తో ఓ సరికొత్త జీవన శైలిని పరిచయం చేస్తోన్న రియాలిటీ సంస్థ ఆర్గానో. సిటీ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్స్ ని రూరల్ లైఫ్ స్టైల్లోని ప్రకృతి హితమైన జీవనాన్ని మిక్స్ చేసి జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. హలో సార్. హాయ్. హలో అండి. సో ఫస్ట్ మీరు ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసింది చిన్నగానే, రైట్? అది ఒక ఆల్మోస్ట్ 14 ఏళ్ళ ఇంటిది. ఫస్ట్ టైం యాజ్ అ డెవలపర్ వ్యవసాయం చేసాము. ఆవుల పెంపకం గురించి తెలుసుకున్నాము, నీళ్లు ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాము, సాయిల్ హెల్త్ ఎలా ఎన్రిచ్ చేయాలో తెలుసుకున్నాము, నేటివ్ ప్లాంట్స్ వాటన్ని తెచ్చి ఎఫారెస్టేషన్ ఏం చేయాలి అనేది తెలుసుకున్నాము. సోలార్ ఎనర్జీతో మొత్తం కమ్యూనిటీ, నెట్ జీరో కమ్యూనిటీ ఫస్ట్ ఎలా చేయాలి అనేది, ఇవన్నీ lot of things that we have added, sustainable living aspects. So దాంట్లో obviously passion ఎక్కువ కనబడుతుంది, because we are very serious about doing it. When we entered, విజయమో వీర స్వర్గమో, పోతాయి, but we didn't borrow from people as such. We said విజయమో వీర స్వర్గమో అని దిగాం. So somehow successfully against all odds, in network only, like-minded people ని తీసుకొచ్చి we put them in one place. Like everybody started liking it, not liking it, actually enjoying it. So even today, that first community, we have milk, we have paneer, we have ghee within the community, and we have vegetables coming weekly twice, and we have net meter, solar and all that, and all the staff that we train and put them in maintenance. So intlo housekeeping దగ్గర నుంచి, deep cleaning దగ్గర నుంచి, all the services are community managed. So దాంతో automatically like it will speak, right? Like what is better living అన్నది. ఇన్ కోవిడ్ వీఆర్ ద మోస్ట్ వైబ్రెంట్ కమ్యూనిటీ. చాలా మంది విజిటర్స్ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కదా, ఈవెన్ కర్ఫ్యూ టైంలో కూడా, రిలాక్సేషన్ టైంలో వచ్చినప్పుడు ఎవ్రీబడి యూస్ టు ఫీల్ జెలస్. లైక్ దీస్ పీపుల్ ఆర్ రియలీ దిస్ నథింగ్, నో డిఫరెన్స్, బికాస్ హౌసెస్ ఆర్ డెన్సిటీ ఈస్ వెరీ లో. పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ ద మార్నింగ్ జాగింగ్, ఈవినింగ్ జాగింగ్, అండ్ మాకు స్టాఫ్ అప్పుడు ఊర్లో నుంచి రాలేదు, హ్యాపీగా అందరూ వెళ్ళి పొలం పనులు చేసుకునేవాళ్ళు. దెర్ ఈస్ ఎనఫ్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అవి చేసుకునేవాళ్ళు. పాలు ఒకరికొకళ్ళు ఇచ్చుకునేవాళ్ళు, లైక్ ఊళ్ళలో ఉన్నట్టే ఉండేది అన్నమాట. అండ్ లైక్ ఎవ్రీ డే ఇట్ యూస్ టు బి వెరీ బ్యూటిఫుల్ వెదర్ అండ్ నథింగ్ వాజ్ లైక్, అంత భయం లేదు కోవిడ్ వస్తుందని. చాలా దాంతో మాది పాపులర్ అయిపోయింది. తర్వాత BBC కేమ్, దే యాక్చువల్లీ క్రియేటెడ్ ఎ స్మాల్ డాక్యుమెంటరీ అండ్ దే రిలీజ్డ్. వీ వన్ వరల్డ్ GBC అవార్డ్ అక్కడ అగైనెస్ట్ చైనా, హాంకాంగ్ అండ్ ఆస్ట్రేలియా. ఫస్ట్ టైం ఇండియా వన్ ఫర్ ఎ కమ్యూనిటీ. సో ఇట్లా సో మెనీ ఫస్ట్ థింగ్స్, లైక్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఫోరమ్స్లో అయితే చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఈ రికగ్నిషన్ జస్ట్ బికాస్ వీ డిడ్ ఇట్ హ్యాపెండ్.
సో వ్యూవర్స్ చూశారు కదా, ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీలో రియల్ ఎస్టేట్ సంబంధించిన విశేషాలు. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.